బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫోన్ ట్యాప్ అయింది. అవును, తెలంగాణలో దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే రోజుకో కొత్త మలుపు తిరుగుతూ ఉంది. ఒక కొత్త బ్రేకింగ్స్ న్యూస్తో అక్కడ ఉన్నటువంటి సిట్ అధికారులు అయితే ఒక్కొక్క బాంబు పీలుస్తున్నటువంటి పరిస్థితి. గత బీఆర్ఎస్ సర్కార్ టార్గెట్ లిస్ట్లో కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నటువంటి సందర్భం అయితే వినిపిస్తోంది. మరొక వైపు తన ఫోన్ ట్యాప్ చేశారన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ధర్మపురి అరవింద్ ఖచ్చితంగా ఈ సిబిఐ విచారణకు ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి విశ్లేషణ అయితే ఒకసారి చూద్దాం. రోజుకో కొత్త బ్రేకింగ్ న్యూస్తో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత బీఆర్ఎస్ సర్కార్ టార్గెట్ లిస్టులో బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డితో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫోన్ నెంబర్లు కూడా ఉన్నట్లుగా కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ బయటపెట్టింది. దుబ్బాక, హుజూరాబాద్ బై ఎలక్షన్ టైంలో వీరిద్దరితో పాటు వాళ్ళ అనుచరులు ఇలా మొత్తంగా మరో 200 మందికి పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలోనే స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ గుట్టును సిట్ గుట్టురట్టు చేస్తోంది. కేసులో రెండో నిందితుడైన ప్రణీత్ రావు సెల్ ఫోన్ డేటాకు సంబంధించి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రణీత్ రావు సిట్ ముందు హాజరయ్యాడు. ప్రస్తుతం బెయిల్పై ఉన్న ప్రణీత్ రావును వారం రోజుల వ్యవధిలో 3 సార్లు విచారించారు. ఫోన్ నెంబర్లు, వాట్సాప్ చాటింగ్స్ను ముందుంచి ప్రశ్నిస్తున్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీజేపీలో ఎంపీ ధర్మపురి అరవింద్, జితేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. జితేందర్ రెడ్డి దుబ్బాక ఇన్ఛార్జిగా పనిచేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు వీరిద్దరి కదలికలపై గత బీఆర్ఎస్ సర్కార్ నిఘా పెట్టినట్లుగా తెలిసింది. ఈ క్రమంలోనే ప్రణీత్ రావు టీం ద్వారా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. వీరిద్దరి అనుచరులపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం అందించేవారని సిట్ దర్యాప్తులో తేలింది. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళు చేసే క్యాంపెయిన్, అలాగే డబ్బు రవాణా సహా ఇతర వ్యక్తిగత వివరాలను తెలుసుకునేవారని సిట్ గుర్తించింది. ఇలా ఉప ఎన్నికల సమయంలో 3 నెలల పాటు వీరిద్దరిపై నిరంతరం నిఘా పెట్టినట్లుగా సిట్ అధికారులు ఆధారాలు కూడా సేకరించారు. ఈ క్రమంలోనే ప్రణీత్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. దాదాపు 6 గంటల పాటు ఆయన్ను గత శుక్రవారం సిట్ ప్రశ్నించింది. ప్రణీత్ రావు టీం ట్యాపింగ్ చేసిన ఫోన్ నెంబర్లు, అలాగే ఆ తర్వాత తమ టార్గెట్స్ రహస్యాలను మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, అలాగే తిరుపతన్న, సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు అందించాడని సంబంధించిన వివరాలతో స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ నుంచి అందిన రిపోర్ట్స్ ఆధారంగా ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది. 2 రోజుల విచారణలో ప్రభాకర్ రావు తెలిపిన వివరాలతో పాటు ప్రణీత్ రావును కలిపి విచారించేందుకు సిట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం విచారణకు హాజరయ్యే ప్రభాకర్ రావు నుంచి మరింత కీలక సమాచారం సేకరించబోతున్నారు. ఆ తర్వాత వీరిద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి కౌంటర్ ప్రశ్నలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా ప్రభాకర్ రావు వెల్లడించే సమాచారం ఆధారంగా ఆయన వాంగ్మూలం రికార్డ్ చేసి తదుపరి చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కనుక నోరు విప్పితే బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకునే అవకాశాలు ఉన్నాయని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరొకవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎక్స్ వేదికగా స్పందించారు. నిద్ర లేచిన వెంటనే నన్ను తీవ్రంగా కలవరపెట్టే కొన్ని భయానక విషయాలు బయటపడ్డాయని వెల్లడించారు. ఈ అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా వెంటనే పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్ని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంతో సంబంధం ఉన్నందున తెలంగాణ ప్రభుత్వం నేరస్తులపై చర్యలు తీసుకునే అవకాశం చాలా తక్కువ ఉండొచ్చని ఆరోపించారు. ఒక లోక్సభ సభ్యుడిగా నాకు ప్రజలు బాధ్యతనిచ్చారని, కానీ నా ఫోన్ కాల్స్, అలాగే బెడ్రూమ్స్, అలాగే బాత్రూమ్స్ను అక్రమంగా నిఘాలు పెట్టడానికి కాదన్నారు. ఇది కేవలం రాజకీయ కక్ష కాదని, ఇది నేరపూరిత వేధింపులని పేర్కొన్నారు. 2019 నుంచి తనను శారీరకంగా దాడి చేసి నిరంతరం వేధిస్తున్నారంటూ కూడా ఆరోపించారు. ఈ మొత్తం కుట్రకు మాజీ సీఎం కేసీఆర్ కుటుంబమే మూలం. వారు రాష్ట్ర యంత్రాంగాన్ని వ్యక్తిగత నిఘా సాధనంగా ఉపయోగించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై లోక్సభ స్పీకర్, అలాగే కేంద్ర హోంమంత్రికి లేఖ రాయనున్నట్లుగా కూడా వెల్లడించారు. ఇది తనపై చేసిన దాడి మాత్రమే కాదు, ఇది ప్రజాస్వామ్యం, ప్రజాప్రతినిధుల గౌరవంపై దాడి అని కూడా పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారించాలని, దీని కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాయనున్నట్లుగా ట్వీట్ చేశారు ధర్మపురి అరవింద్. అధికారికంగా వారికి తెలియజేయడానికి మరియు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని అరవింద్ పేర్కొన్నారు. ఈ దాడి కేవలం నాపై మాత్రమే కాదు, ఇది పూర్తి ప్రజాస్వామ్యం మరియు ప్రజాప్రతినిధుల గౌరవంపై దాడి చేసినట్లేనని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, హోంమంత్రిగా ఉన్న బండి సంజయ్, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి కేసీఆర్ కుటుంబాన్ని మరియు ఇందులో పాల్గొన్న వారందరికీ న్యాయం చేసేలా చూడాలని నేను కోరుతున్నట్లుగా కూడా ఎంపీ అరవింద్ తెలిపారు. ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సాక్షిగా మారబోతున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద సాక్షిగా తన వాంగ్మూలం ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. కాగా నవంబర్ 2023 ఎన్నికల సమయంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ను అప్పటి ప్రభుత్వం ట్యాపింగ్ చేసింది. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షులుగా ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ను సాక్షిగా పాల్గొనాలని జూబ్లీహిల్స్ ఏసీపీ కోరారు. పోలీసుల సూచన మేరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద మహేష్ కుమార్ గౌడ్ తన వాంగ్మూలం అయితే ఇవ్వబోతున్నారు. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో ట్విస్టులతో మలుచుకుంటోంది. నిజంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖచ్చితంగా ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేసింది గత బీఆర్ఎస్ సర్కార్. అది కూడా హుజూరాబాద్, దుబ్బాక బై ఎలక్షన్స్ టైంలో ఆయన బీజేపీ తరఫున క్రియాశీలకంగా పనిచేస్తున్నారు ఆ ఉప ఎన్నికలకు సంబంధించి. సో ఆయన ఎవరెవరితో మాట్లాడబోతున్నారు, ఎక్కడి నుంచి డబ్బులు రప్పించబోతున్నారు, ఎవరెవరిని ప్రజలను కావచ్చు, ఇతర నేతలను ఎవరిని కావచ్చు కలిసే అవకాశం ఉంది, ఇటువంటి అన్నిటిపైన కూడా గత బీఆర్ఎస్ సర్కార్ ఫోకస్ పెట్టినట్లుగా ఆ మేరకు ధర్మపురి అరవింద్ ఫోన్ కూడా కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే జరిగిందనేది కూడా తాజాగా వెల్లడవుతున్నటువంటి సమాచారం. మరొక వైపు రేపు జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్ వద్ద ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రస్తుతం రేపు ఆయన కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఆయన్ని కూడా ప్రశ్నించబోతున్నారు. ఆయన అప్రూవర్గా మారి ఆయన ఏదో కొన్ని నిజాలు అయితే చెప్పబోతున్నారు. ఇది మరింత క్లిష్టంగా మారబోతోంది ఇటు కేసీఆర్కి కానీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళకి కానీ అనేది వేచి చూడాల్సిన అంశంగా మనం చెప్పక తప్పదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.